స్వర్ణలోయ ఏడవ భాగం. మంటల్లోకి దూకిన వినయుడికి ఏ విధమైన బాధ అనిపించలేదు. కాని తన అనంతరం దూకిన విజయుడు అయ్యో అంటూ పెద్దగా కేక పెట్టాడు. విజయుడికి ఏమీ కాకూడదని కోరుకుంటూ వినయుడు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా 10 గజాల దూరంలో పచ్చగా మెరుస్తూ స్వర్ణద్వారం కనబడింది. ఎదురుగా చుట్టూ ఎత్తైన బంగారు గోడ ఉన్నది. ఆ గోడలో ఎదురుగా బంగారు తలుపులు ఉన్నాయి. అదే సువర్ణ ద్వారం. ఆ ద్వారాన్ని 2 భటులు కాపలా కాస్తున్నారు. తాము స్వర్ణద్వీపం చేరుకున్నామని వినయుడు గ్రహించాడు. అప్పుడతడికి కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. అష్టకష్టాలకు ఓర్చి క్షణమైన వెనుదిరగాలని అనుకోకుండా మొత్తం మీద తాము స్వర్ణద్వీపం చేరుకున్నారు. అన్నట్లు విజయుడు ఎక్కడా అంటూ అటూ ఇటూ చూస్తే వినయుడికి విజయుడు కనిపించలేదు. అతడు బిగ్గరగా విజయ విజయ అని కేక పెట్టాడు. ఆ అని బదులు వచ్చింది. తీరా చూస్తే విజయుడు సరిగ్గా అతడి వెనకే ఉన్నాడు. హమ్మయ్య, నువ్వు క్షేమమేనా అన్నాడు వినయుడు. హా, నీ అంత క్షేమంగానూ ఉన్నాను అన్నాడు విజయుడు. నా శరీరానికి ఏ బాధ అనిపించలేదు. అగ్నిజ్వాలాన్ని శరీరాన్ని బాధించిందా అని ఆప్యాయంగా అడిగాడు వినయుడు. విజయుడు తల అడ్డంగా ఊపి ఆ అగ్నిజ్వాల నా శరీరానికి ఏ విధమైన బాధను కలిగించలేకపోయింది అని అన్నాడు. మరైతే అంత గట్టిగా కేక పెట్టావెందుకు అన్నాడు వినయుడు ఆశ్చర్యంగా. ఆ కేక సుధాముడిది కోసం. ఆ కేక విని ఆయన మనం చనిపోయాము అనుకుంటాడు. అందువల్ల తన ప్రశ్నకు సమాధానం తెస్తామని ఇక ఆశ పెట్టుకోడు. ఒకవేళ మనం నిజంగా స్వర్ణద్వీపం చేరుకొని ఆయన ప్రశ్నకు సమాధానం తీసుకొని తిరిగి వెళ్ళి ఆయనకు చెప్పాము అనుకో, అప్పుడు ఆయనకు కలిగిన సంతోషం ఎంతో ఉంటుంది. అనుకున్నది జరిగితే నిరాశ, అనుకోనిది జరిగితే ఆనందం. ఏమంటావు అన్నాడు విజయుడు. వినయుడు అతడి దూరాలోచనకు మెచ్చుకొని అయితే మనం ఈసారి నిజంగానే స్వర్ణద్వీపం చేరుకున్నామని అనుమానంగా ఉన్నది. అటు చూడు అంటూ బంగారు గోడను, అందులోని బంగారు తలుపును చూపించాడు. అవును, ఇది స్వర్ణద్వీపమే, సందేహం లేదు. అయినా ఎదురుగా కాపలా భటులు ఉండగా వాళ్ళనే అడిగి తెలుసుకోవచ్చు కదా అన్నాడు విజయుడు ముందడుగు వేస్తూ. ఒక్క క్షణం ఆగు. ముందడుగు వేసే ముందు మనం బాగా ఆలోచించాలి. ఆ భటులు ఎలాంటి వారో, మనం వారి ఎదుట పడవచ్చునో పడకూడదో అన్నాడు వినయుడు. మనం కొండ చిలువ నోట్లో ప్రవేశించాము, జలపాతంలోకి దూకాము, అగ్నిజ్వాలను తట్టుకున్నాము. ఇక మనుషులకు భయపడతామా? లోపలకు ప్రవేశించడానికి సక్రమమైన దారి ఉన్నప్పుడు వేరే దారుల గురించి ఆలోచించవద్దు. ఇంతకాలం మనల్ని కాసిన ఆ దైవమే నేడు కూడా మనల్ని కాస్తుంది. పద అంటూ ముందుకు నడిచాడు విజయుడు. వినయుడు అతన్ని అనుసరించాడు. కాపలా భటులు బంగారు ఛాయతో మెరిసిపోతున్నారు. వారు ధరించిన దుస్తులు బంగారు దారాలతో నేసి వజ్రాలు పొదిగినట్లు ఉన్నాయి. విజయుడు వినయుడు తమను సమీపించగానే వాళ్ళు ఆపి, అబ్బాయిలు, ఇక్కడ మీకేమి పని అని అన్నారు. మేము స్వర్ణద్వీపాన్ని వెతుకుతూ ఇక్కడికి వచ్చాము. మాకు స్వర్ణద్వీపానికి దారి కావాలి. మీరు చెప్పగలరా అన్నాడు విజయుడు. ఇదే స్వర్ణద్వీపం, చూశారు కదా, ఇక వెళ్ళండి అన్నాడు ఒక భటుడు. మేము చూసిపోవటానికి రాలేదు. స్వర్ణద్వీపంలో జ్ఞానులను కలుసుకొని మా సమస్యలకు సమాధానం తెలుసుకోవాలి అన్నాడు వినయుడు. అలా జరగాలంటే మీరు ద్వారం దాటి లోపల ప్రవేశించాలి. లోపల ప్రవేశించడం ప్రమాదం కాబట్టి వెనక్కి పొమ్మని ముందుగా హెచ్చరిస్తున్నాము అన్నాడు భటుడు. ద్వారపాలకుల్లారా, ఇదే స్వర్ణద్వీపం కావడం మా ఇద్దరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఈ ద్వీపాన్ని చూడటం మా జీవితాశయం. ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడి ఎంతో శ్రమ కోర్చి ఈ స్వర్ణద్వీపం చేరుకున్నాము. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. ప్రమాదాలను మేము లెక్క చెయ్యము అన్నాడు వినయుడు. అప్పుడు కాపలా భటులు వారికి అసలు విషయం చెప్పారు. ఒంటిగా ప్రవేశించిన వారెవరూ స్వర్ణద్వీపం నుంచి వెనక్కి పోలేరు. జంటగా ద్వారం దాటి లోపలకు వెళ్లిన వారిలో ఒకరు మాత్రమే వెనక్కి వెళ్ళగలరు. బాగా ఆలోచించుకోండి. లోపలకు వెడతారా, వచ్చిన దారినే వెనక్కి పోతారా అన్నాడు కాపలా భటుడు.
విజయుడు వినయుడు సందిగ్ధంలో పడ్డారు. భటులు నిజమే చెప్పారు. లోపలికి వెడితే ఒకరు ద్వీపంలో ఉండిపోక తప్పదు. అలా ఎవరుండిపోతారు? విజయుడా, వినయుడా? చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన తాము ఒకరిని ఒకరు విడిచి ఉండగలరా? అంతేకాక శాశ్వతంగా తల్లిదండ్రులకు దూరం కావటానికి ఇద్దరిలో ఎవరికీ ఇష్టం లేదు. బాగా ఆలోచించాక వినయుడు ఇలా అన్నాడు. నాకైతే లోపలకు వెళ్ళాలని లేదు. కానీ నువ్వెలాగో ముందుకు వెళ్ళి తీరుతావు. నువ్వేమైపోయావో కూడా ఎవరికీ తెలియదు. నీతో పాటు నేను బయలుదేరి లోపల అడుగు పెడితే ఇప్పటికే మనం విడిపోయినట్లే అవుతుంది. స్వర్ణద్వీపం విశేషాలు నేను చూసినట్లు అవుతుంది. నీ సాయంతో మనమిద్దరం ఈ ద్వీపం నుంచి బయటపడగలమని నాకు నమ్మకం ఉన్నది. ఒకవేళ అలా జరగకున్నా ఒకరికే ఆ అవకాశం ఉంటే నువ్వు నాకే ఆ అవకాశం ఇవ్వగలవని నాకు నమ్మకం ఉన్నది. ఒకవేళ నువ్వు నాకు ఆ అవకాశం ఇవ్వలేదో అదే న్యాయం అనిపించుకుంటుందని కూడా నాకు తెలుసు. కాబట్టి పద, జంటగానే ద్వారం దాటి లోపల ప్రవేశిద్దాము. విజయుడు కృతజ్ఞాపూర్వకంగా వినయుణ్ణి కౌగిలించుకొని, మన స్నేహం ఈ ప్రపంచానికి ఆదర్శం కావాలి అని అన్నాడు. తర్వాత ఇద్దరూ చెయ్యి పట్టుకొని స్వర్ణద్వారం దాటి లోపల అడుగు పెడుతూ ఉంటే కాపలా భటులు ఆశ్చర్యంగా చూశారు. లోపల అడుగుపెట్టిన విజయుడు వినయుడు ఆశ్చర్యంగా చుట్టూ చూశారు. అలాంటి నగరాన్ని చూస్తామని కలలో కూడా ఊహించలేదు వాళ్ళు. అక్కడ నేలంతా బంగారు రంగులో ఉన్నది. మనుషులందరూ బంగారు ఛాయలో ఉన్నారు. ఇళ్లన్నీ బంగారు పూతతో మెరిసిపోతున్నాయి. చిత్రమేమిటంటే ఎంతో అందంగా ఉన్న ఆ నగర వీధుల్లో తిరుగుతున్న మనుషులు ఎవరు? వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉన్నారే తప్ప విజయుణ్ణి వినయుణ్ణి ఒక్కరూ పలకరించలేదు. ఆ మిత్రులు వారిని పలకరించటానికి తటపటాయించారు. ఎవరిని పలకరిస్తే ఏం పని ఆగిపోతుందోనని భయం కలిగింది వారికి. అలా కొంత దూరం వెళ్ళాక దారి పక్కగా ఒక అందమైన తోట కనిపించింది. మిత్రులిద్దరూ ఆ తోటలో ప్రవేశించారు. ఆ తోట అందాన్ని వర్ణించటానికి మాటలు చాలవు. దాని నిండా మొక్కలు, పాదులు, తీగలు, చెట్లు ఉన్నాయి. మనసుకి హాయినిచ్చే చల్లదనం ఉన్నది అక్కడ. చల్లని గాలి శరీరాన్ని మృదువుగా తాకుతూ ఉంటే మెత్తటి పూలతో ఒళ్ళంతా నిమురుతున్నట్లు ఎంతో హాయిగా ఉన్నది. ఆ తోటలో పలు చోట్ల సువర్ణ ఆసనాలు ఉన్నాయి. అలసట అనిపిస్తే వాటి మీద విశ్రమించవచ్చును. అదృష్టమంటే ఈ ద్వీపవాసులదే అదృష్టం అన్నాడు వినయుడు. విజయుడు చప్పున ఓ సువర్ణ ఆసనంపై చతికిలబడి, ఏమదృష్టమో ఏమో, ఇప్పుడు నన్ను ఆకలి దహించి వేస్తున్నది. ఎదురుగా సపోటా చెట్టు కనబడుతున్నది. అది చక్కని ఫలాలతో నిండి ఉంది. నాకో 2 పళ్ళు కోసి పెట్టవు అని అన్నాడు. వినయుడు అపరిమిత ఆనందంతో, విజయ, ఇప్పటికి నీవు నీ వయసుకు తగినట్లుగాను నాకంటే చిన్నవాడిగాను ప్రవర్తించావు. నాకెంతో సంతోషంగా ఉన్నది. ఇప్పుడే మనిద్దరికీ సరిపడా పళ్ళు కోసి తెస్తాను ఉండు అంటూ ఎదురుగా ఉన్న సపోటా చెట్టెక్కి అంగీకి ఉన్న జేబులు నిండేలా పళ్ళు కోసి కిందకి దిగి వచ్చాడు. మిత్రులిద్దరూ ఆ పళ్ళను తినటానికి ప్రయత్నిస్తే అవి కొరుకుడు పడలేదు. అవి గట్టిగా రాళ్లలా ఉన్నాయి. పంటిగట్లు కూడా వాటి మీద పడలేదు. ఇద్దరికీ పళ్ళు బాగా నొప్పి పుట్టాక, ఈ స్వర్ణద్వీపంలో చెట్లకు తినటానికి వీల్లేని బంగారు పళ్ళు కాస్తాయేమో అన్నాడు వినయుడు. కాసేవి బంగారుపు పళ్ళు అయితే ఇక్కడ మనుషులు ఏం తింటారు అన్నాడు విజయుడు. ఏమో, వాళ్ళు బంగారం తిని ఆరగించుకోగలరేమో. చూసావుగా, ఇక్కడి మనుషులు అంతా బంగారు రంగులో ఉన్నారు అన్నాడు వినయుడు. ఒంటి రంగు శరీర తత్వాన్ని బట్టి, చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి ఉంటుంది. తినే తిండిని బట్టి రంగు మారదు. బంగారు ఛాయలో ఉన్న మనుషులు మన అంతఃపురంలో చాలా మంది ఉన్నారు. నువ్వు చూడలేదా? ఇక ఈ పళ్ళంటావా? మనం వీటిని సపోటాలు అనుకున్నాము, కానీ ఇవేవో మనకు తెలియని మరో రకం పళ్ళై ఉంటాయి. ఇంకా చూద్దాం పద అన్నాడు విజయుడు. ఇద్దరూ తోటంతా తిరిగారు. అక్కడ అన్నీ తెలిసిన చెట్లు, పళ్ళు ఉన్నాయి. అన్నింటికీ బంగారపు పళ్ళే కాస్తున్నాయి. మామిడి, సీతాఫలం వగైరాలన్నీ బంగారపు ముద్దలే. పోనీ అని పాదులు చూస్తే వాటికి ముత్యాలు, రత్నాలు, వజ్రాలు కాస్తున్నాయి. మొక్కలకైతే రకరకాల పూలు ఉన్నాయి. అన్నీ బంగారం పూలు.
ఈ బంగారమంతా మనం ఏం చేసుకుంటాము? ముందు మనకి తిండి కావాలి. ఎక్కడే ఉంటే తిండి లేక చావాలి మనం అన్నాడు వినయుడు. ఇద్దరూ తోటంతా తెగ తిరిగారు. ఎక్కడా నోటబెట్టే పదార్థం కనిపించలేదు. ఏం చెయ్యాలా అని బాగా ఆలోచించాక విజయుడు, ఇక చేయగలిగింది ఏమీ లేదు. ఇది కొత్త ప్రాంతం. స్వతంత్రించిన ఏ పని చెయ్యడం మంచిది కాదు. అందుకని ఊళ్ళో ప్రవేశిద్దాము. ఏ గృహస్థుడినైనా భోజనం గురించి అడుగుదాము అని అన్నాడు. వినయుడు ఇందుకు ఒప్పుకున్నాడు. కాని అక్కడి పాదులకు కాసిన ముత్యాలు అతన్ని బాగా ఆకర్షించాయి. అలాంటి ముత్యాలను ఎప్పుడూ చూసి ఉండలేదని, వాటిని కోసుకోవాలని అతడు అనుకున్నాడు. ఎవరిని అడగకుండా తీసుకోవటం తప్పు కదూ అన్నాడు విజయుడు అతన్ని వారిస్తూ. ప్రకృతి సంపద ఏ ఒక్కరిదే కాదు. ఇక్కడ ముత్యాలు పాదులకు కాస్తున్నాయి. ఈ తోట ఏ ఒక్కరిదైనా అయి ఉంటే దీనికి కాపలా ఉండేది. కాపలా వాళ్ళు లేకనే కదా ఇందాక పళ్ళని ఎవరిని అడగకుండా కోసుకున్నాము అన్నాడు వినయుడు. పండు సంగతి వేరు. తిందామని కోసాము. బంగారమని తెలిసి విడిచిపెట్టాము. మరిచిపోకు మిత్రమా అన్నాడు విజయుడు. బంగారం కాకపోతే తిని ఉండేవాళ్ళం కదా. అంటే చెట్లకు కాసినవే మనం ఎవరి అనుమతి తీసుకోకుండా తినబోయాము. అలాగే పాదులకు కాసిన ముత్యాలను మనం కోసుకుంటాము. అది తప్పు కాదు అన్నాడు వినయుడు. ఏమో, ఇది కొత్త ప్రాంతం. ఇక్కడి పద్ధతులు ఏమిటో మనకు తెలియవు. ప్రాణాలు నిలబెట్టుకునేందుకు ఆహారం తప్పనిసరి. ముత్యాలతో మనకు పనేమున్నది? నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ పైన నీ ఇష్టం అన్నాడు విజయుడు. వినయుడు తన అంగే జేబులు నిండేటట్టు ముత్యాలు కోసుకున్నాక అక్కడి నుంచి కదలలేదు. తర్వాత వాళ్ళిద్దరూ తోటలో నుంచి మళ్లీ నగరం వీధుల్లోకి వచ్చారు. వీధుల్లో బాగా జనమున్నారు. కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. హడావిడి, ఒకటే హడావిడి. మిత్రులిద్దరూ ఓ పెద్ద ఇంటిని ఎన్నుకొని మెట్లెక్కి ఆ ఇంటి తలుపులు తట్టారు. తొందరగానే తలుపులు తెరుచుకున్నాయి. ఒక ఆయన వారిని పలకరించి లోపలకు రమ్మనమని సుఖాసనాలు ఇచ్చి, ఎవరు మీరు? మీకేం కావాలో చెప్పండి అని అన్నాడు. అతడి మర్యాదకు మిత్రులిద్దరూ సంతోషించారు. మాకు చాలా ఆకలిగా ఉన్నది. భోజనం కావాలి అన్నాడు విజయుడు. నేను ఈ ఇంటి యజమానిని కాబట్టి నేను మీకు భోజనం పెట్టగలను. కానీ అందుకు తగ్గ డబ్బు మీరు నాకు ఇవ్వాలి. సరేనా అన్నాడు గృహ యజమాని. సరే, అలాగే. కానీ భోజనానికి ఎంత డబ్బు కావాలి అన్నాడు వినయుడు. విజయుడు తను కలుగజేసుకొని, మా వద్ద డబ్బు లేదు. కానీ ఆభరణాలు ఉన్నాయి. నా చేతికి స్వర్ణ కంకణం ఉన్నది. వ్రేళ్లకు రత్నాలు పొదిగిన ఉంగరాలు ఉన్నాయి. చెవులకు స్వర్ణ కొండలాలు ఉన్నాయి. వాటికి మీరు వెనకట్టి డబ్బు ఇవ్వగలరు. అందులో నుంచి మీకు భోజనానికి గాను డబ్బు ఇవ్వగలము అని అన్నాడు. ఈ ఆభరణాలు నీకెక్కడివి అన్నాడు గృహ యజమాని. నా తండ్రి వాటిని నాకు ఇచ్చాడు అన్నాడు విజయుడు. అలాంటివి మేము పుచ్చుకోము. నీ దగ్గర నీవు కష్టపడి సంపాదించినది ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు గృహ యజమాని. విజయుడు డేలా పడిపోయాడు. వినయుడు మాత్రం గొప్పగా, నా వద్ద ముత్యాలు ఉన్నాయి చూడండి. వీటిని పాదుల నుంచి నేనే స్వయంగా కష్టపడి కోశాను అని అన్నాడు. గృహ యజమాని అతడి వంక అదోలా చూసి, నువ్వు విత్తనం నాటలేదు, నీరు పోసి పాదును పెంచలేదు, అవునా అని అన్నాడు. వినయుడు నిరుత్సాహంగా తల ఊపాడు. ఎవరో విత్తు నాటితే, నీరు పోసి పాదును పెంచితే ఆ ఫలితాన్ని కాజేయడాన్ని నీవు స్వయం కృషి అంటున్నావా? నువ్వెక్కడి వాడివో నాకు తెలియదు. నీ పద్ధతులేమిటో నాకు తెలియదు. కానీ నువ్విప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నావని మాత్రం చెప్పగలను అన్నాడు గృహ యజమాని. అంతవరకు ప్రతి ప్రమాదము స్వర్ణద్వీపానికి దగ్గర చేసింది. ఇప్పుడు స్వర్ణద్వీపంలోనే ప్రమాదం అనగానే మిత్రులిద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయ్యా, మేము ప్రమాదాలకు భయపడే వాళ్ళము కాదు. కానీ ఇప్పుడు మేము చిక్కుకున్న ప్రమాదం ఎలాంటిదో తెలుసుకోవాలని ఉన్నది. చెప్పగలరా అన్నాడు విజయుడు. అప్పుడు గృహ యజమాని నవ్వి, ఆ వివరాలు వింటూ కూర్చుంటే మీకిప్పుడు తిండి దొరకదు. ముందు ఆ ఆకలి ప్రమాదం గురించి ఆలోచించండి అని అన్నాడు. మా వద్ద కష్టపడి సంపాదించిన డబ్బు లేదు. డబ్బు లేకుండా ఇక్కడ తిండి దొరకదు.
మరి మేమిక్కడ ఆకలితో మాడి చావాల్సిందేనా అన్నాడు వినయుడు. ఆ అవసరం లేదు. కష్టపడి పనిచేసే వారికి స్వర్ణద్వీపంలో తిండికి లోటు ఉండదు. మీరు నా ఇంటి పెరట్లోని శ్రమపడి డబ్బు సంపాదించుకోవచ్చు. రండి అంటూ గృహయజమాని వాళ్ళిద్దరినీ ఇంటి పెరట్లోకి తీసుకువెళ్ళాడు. ఆ ఇంటి వెనుక చాలా పెద్ద పెరడు ఉన్నది. అక్కడ రకరకాల మొక్కలు, చెట్లు, పాదులు మాత్రమే కాక కొంత పంట భూమి కూడా ఉన్నది. అక్కడ ఎందరో పారలు, గుణపాలు, కొడవళ్ళు ఉపయోగించి పనులు చేస్తున్నారు. ఆ చప్పుళ్లతో పెరడంతా ప్రతిధ్వనిస్తున్నది. పనిచేసే వాళ్ళందరూ ఒక్కలా లేరు. వారిలో నల్లని వారు ఉన్నారు, తెల్లని వారు ఉన్నారు, వివిధ వర్ణాల వారు ఉన్నారు. కానీ బంగారు ఛాయలో ఎంతో మంది లేరు. గృహయజమాని అక్కడకు వచ్చి రాగానే, ఒక్క నిమిషం, అందరూ పని ఆపండి అంటూ బిగ్గరగా అరిచాడు. అంతే, ఒక్కసారిగా అక్కడ చీమ చిటుక్కుమంటే వినపడేంత నిశ్శబ్దంగా ఏర్పడింది. అప్పుడు గృహయజమాని వీరేంద్ర అని అన్నాడు. చామనఛాయిగా ఉన్న దృఢకాయుడు ముందుకు వచ్చి చిత్తం యజమాని అని అన్నాడు. ఈ ఇద్దరు బాలురులకు తగిన పని చెప్పు, వీరి అవసరాలు తీర్చు అని వీరేంద్రకు చెప్పి, అబ్బాయిలు, నేను వెడుతున్నాను, మీరెక్కడ ఉండి పని చెయ్యండి అని గృహయజమాని వెళ్ళిపోయాడు. ఆ వెంటనే అక్కడ పని వాళ్ళందరూ పనులు ప్రారంభించారు. ఆ ప్రాంతమంతా మళ్లీ చప్పుళ్లతో నిండిపోయింది. విజయుడు వీరేంద్రుతో తమకు ఆకలిగా ఉన్నదని, తినటానికి ఏమైనా కావాలని అడిగాడు. వీరేంద్ర వాళ్లకు వేరుశనగ కాయలు ఇచ్చాడు. వినయుడు వాటిని కొట్టి గింజలు తీసి నమిలి, ఆహా, ఇవి బంగారం కాదు, నిజం వేరుశనగలు, ఎంత బాగున్నాయో అని అన్నాడు. అంతలో వీరేంద్ర వాళ్ళిద్దరికీ తాగటానికి నీళ్లు ఇచ్చాడు. ఆ నీళ్లు కూడా బంగారం కానందుకు, నిజం నీళ్లే అయినందుకు ఇద్దరూ అపరిమిత ఆనందం చెందారు. బంగారంతో నిండిపోయిన ఈ దేశంలో తిండి నీళ్లు కనబడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. కొత్తలో నాకు అలాగే ఉండేది అన్నాడు వీరేంద్ర. అప్పుడు విజయుడు వీరేంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నాడు. వీరేంద్రది కోసల దేశం. స్వర్ణద్వీపంలో బంగారం దొరుకుతుందని తెలిసి ఇల్లు విడిచిపెట్టాడు. దారిలో ఎదురైన ప్రమాదాలన్నింటినీ తప్పించుకొని స్వర్ణద్వీపం చేరుకున్నాడు. ఇప్పటికే అతడు వచ్చి 10 ఏళ్లు అయ్యింది. మరి వెనక్కి ఎప్పుడు వెడతావు అన్నాడు వినయుడు. అది నాకు తెలియదు అన్నాడు వీరేంద్ర. ఎందుకని అని అడిగాడు వినయుడు ఆశ్చర్యంగా. అదంతా పెద్ద కథ. ఇప్పుడు మన సమయం వృధా అయిపోతుంది. మనం కబుర్లు తర్వాత చెప్పుకుందాము. ముందు పని చూడాలి. మీకు తిండి దొరికితే చాలా, బంగారం కూడా కావాలా? దాన్ని బట్టి మీకిచ్చే పని ఉంటుంది. కాబట్టి త్వరగా చెప్పండి అన్నాడు వీరేంద్ర. మాకు బంగారం కావాలి, కానీ కాస్తా కోస్తా కాదు, చాలా బంగారం కావాలి. అంటే బల్ల కొద్దీ అన్నమాట అన్నాడు విజయుడు. అమ్మో, అంత బంగారం కావాలంటే శరీర శ్రమ చాలదు. దానికి బుర్ర నిండా తెలివి కావాలి. నేను చెప్పే పనుల వల్ల రోజుకు కడుపు నిండా తిండి, 10 కాసుల బంగారం సంపాదించుకోవచ్చు అన్నాడు వీరేంద్ర. అయితే నువ్వలాగే సంపాదిస్తున్నావా అన్నాడు విజయుడు. అవును, కానీ నేను మీకంటే వయసులో పెద్దవాణ్ణి కదా, అందుకని మీకంటే ఎక్కువ పని చెయ్యగలను. సాధారణంగా రోజుకి 50 బంగారు కాసులు తక్కువ సంపాదించను. ఒక్కోసారి రోజుకు 100 కాసులు కూడా సంపాదిస్తాను. ఇప్పటికే నా దగ్గర 2 లక్షలకు పైగా బంగారు కాసులు ఉన్నాయి అన్నాడు వీరేంద్ర. అయితే ఇంకేం, నువ్వు వెనక్కి తిరిగిపోవచ్చు కదా అన్నాడు వినయుడు. వెళ్ళిపోవచ్చు, కానీ కోసల దేశం వెడితే మళ్ళీ ఇలా సంపాదించగలనా? ఎక్కడే ఉండి ఇంకా ఇంకా సంపాదించాలని ఆశ. నా ఆశకు అంతు కనిపించిన రోజున ఇక్కడి నుంచి బయలుదేరి నా దేశం వెడతాను అన్నాడు వీరేంద్ర. మరి నీ ఆశకు అంతెప్పుడు కనిపిస్తుంది అన్నాడు విజయుడు కుతూహలంగా. వీరేంద్ర నిట్టూర్చి, నా వంటి వాళ్ళు ఇక్కడ ఈ ఇంటి పెరట్లో చాలా మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇదే పరిస్థితి. ప్రతి ఒక్కరి దగ్గర 1,00,000కు తక్కువ బంగారు కాసులు లేవు. మరి మా ఆశకు అంతెప్పుడో మాకే తెలియకుండా ఉన్నది. ఎక్కడే ఈ ద్వీపంలోనే కొందరు మహాజ్ఞానులు ఉన్నారు. మా ఆశకు అంతెప్పుడో వారు మాత్రమే చెప్పగలరు. కానీ వాళ్ళ దగ్గరకు వెళ్ళాలంటే 1 రోజు ప్రయాణం, మళ్ళీ తిరిగి రావటానికి ఇంకో రోజు. ఆ విధంగా 2 రోజుల సంపాదన పోతుంది. ఆ పైన 1000 బంగారు కాసులు ఇస్తే తప్ప
ఆ జ్ఞానులు ఎవరి సందేహాలు తీర్చరు. ఆ సమయం ఆ డబ్బు వృధా చేసుకోలేక మేము ఎవ్వరం ఇక్కడి నుంచి కదలడం లేదు అని అన్నాడు. విజయుడు తాము జ్ఞానులను కలుసుకోబోతున్నట్లు చెప్పి అప్పుడు వీరేంద్ర గురించి కూడా అడుగుతామని హామీ ఇచ్చి జ్ఞానులను కలుసుకునే మార్గం చెప్పమని కోరాడు. వీరేంద్ర ఉలిక్కిపడి, మీరు నన్ను మాటల్లో పెట్టి పనిలోకి దిగటం లేదు, అందువల్ల మీకే నష్టం, ఈ పూటకు తిండి దొరకకుండా పోతుంది అంటూ వాళ్లను హెచ్చరించాడు. దాంతో వాళ్ళిద్దరూ కబుర్లు కట్టి పెట్టారు. అక్కడికే కాస్త పక్కగా పెద్ద పశువుల పాక ఉన్నది. అందులో సుమారు 200 పశువులు ఉన్నాయి. అన్నింటికీ కుడితి తయారు చేసే పని వాళ్లకు అప్పగించబడింది. విజయుడు వినయుడు వంతుల వారీగా ఉలవలు రుబ్బారు. వరుసగా అన్ని పశువుల చేత త్రాగించారు. ఆ పనంతా అయ్యేసరికి చీకటి పడింది. వాళ్లకు భోజనానికి పిలుపు వచ్చింది. పంక్తిలో వాళ్లకు ఏ ఏ పదార్థాలు ఇష్టమైతే అవన్నీ వడ్డించారు. జీవితంలో ఎన్నడూ ఎరుగునంత తృప్తిగా వాళ్ళు భోజనం చేశారు. భోజనాలయ్యాక వీరేంద్ర వాళ్లతో కబుర్లు చెప్పటానికి వచ్చేసరికి ఇద్దరికీ మత్తుగా ఉన్నది. వినయుడికైతే కళ్ళు మూసుకుపోతున్నాయి. వాళ్ళు ఆ పరిస్థితి చూసి వీరేంద్ర స్వర్ణద్వీపం విశేషాలు మర్నాడు చెబుతాను అన్నాడు. విజయుడు చటుక్కున, మిగతా విశేషాలు రేపే వింటాము, కాని ఒక పెద్ద సందేహం నన్ను పట్టుకొని వదలడం లేదు. అది తీరితే కాని ఈ రోజుకి ఇక నిద్ర పట్టదు నాకు. అడుగుతాను, చెబుతావా అని అన్నాడు. నీకు వినే ఓపిక ఉండాలి, కాని ఇది విశ్రాంతి సమయం కాబట్టి ఇప్పుడు నువ్వెన్ని సందేహాలు అడిగినా చెబుతాను అన్నాడు వీరేంద్ర నవ్వుతూ. కష్టపడి పనిచేస్తే తిండి కాక రోజుకు 100 బంగారు కాసులు సంపాదించగలం ఇక్కడ. కానీ ఆ శ్రమ మాత్రం ఎందుకు? ఇక్కడ బంగారం, ముత్యాలు, రత్నాలు, వజ్రాలు చెట్లకు కాస్తున్నాయి. ఎక్కడ చూసినా బంగారమే. అదేమీ అడిగే వాళ్ళు కూడా లేరు, కానీ కాపలా వాళ్ళు కానీ లేరు. కాబట్టి ఎవరికి కావలసినంత వారు కోసి పట్టుకొని పోవచ్చు కదా అన్నాడు విజయుడు. ఇక్కడ అయాచితంగా ఏదీ తీసుకునేందుకు వీలు లేదు. కష్టపడి సంపాదించిన సొమ్మే సొంతమవుతుంది అన్నాడు వీరేంద్ర. అలాంటప్పుడు ఆ చెట్లకు కాసేదంతా ఏమవుతుంది అన్నాడు వినయుడు. మీరు స్వర్ణద్వీపం గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోవాలి అంటూ వీరేంద్ర వారికి చెప్పసాగాడు. స్వర్ణద్వీపంలో నాటిన ప్రతి మొక్క బంగారాన్ని ఇవ్వదు. ఇళ్ల పెరల్లో, పంట పొలాల్లో మనిషి శ్రమతో ధాన్యాలు, కాయగూరలు పండుతాయి. నగరం మధ్యలోని తోటల్లో వృక్షజాతులన్నీ కొందరు మహాజ్ఞానులు పరిశోధన ఫలితం. ఆ జ్ఞానులు ఎక్కడ ఏది కావాలంటే అది పండించగలరు. ఆ జ్ఞానులు అసమాన ప్రతిభావంతులు. వారెలాంటి జబ్బులనైనా నయం చేయగలరు. ఈ సృష్టిలో వారు ఎరగని రహస్యాలు లేవు. వారు పండించిన ధనరాశుల వల్లనే ఈ ద్వీపం స్వర్ణద్వీపమయ్యింది. వారు పండించిన ధనాన్ని ఎవరూ తీసుకోకూడదు. అలా తీసుకుంటే వారికి శిక్ష పడుతుంది. ఇదంతా విన్నాక వినయుడు తన అంగీలోని ముత్యాలను చూపించి వాటిని తాను తోటలోని పాదుల నుంచి కోశానని, తనను ఎవరూ శిక్షించలేదని అన్నాడు. వీరేంద్ర కలవరపడి అవి నగరంలోని తోటలోని పాదులువేనని రూఢి చేసుకొని, ఈ పని నువ్వొక్కడివే చేశావా, ఇద్దరూ కలిసి చేశారా అని అడిగాడు. తప్పు ఒకడు చేస్తేనేం, ఇద్దరం చేస్తేనేం, తేడా ఏముంటుంది? నీది అర్థం లేని ప్రశ్న అన్నాడు వినయుడు. తేడా ఉంది. తప్పు ఒకడే చేస్తే ఒకడికే శిక్ష, ఇద్దరూ చేస్తే ఇద్దరికీ శిక్ష అన్నాడు వీరేంద్ర. ఏమిటా శిక్ష అన్నాడు వినయుడు. ఉరి శిక్ష అన్నాడు వీరేంద్ర తాపీగా. ఒక్కసారిగా వినయుడి నిద్ర తేలిపోయింది. ఏమిటి, చిన్న దొంగతనానికి ఉరిశిక్ష? చాలా అన్యాయం అని అన్నాడు. ఈ స్వర్ణద్వీపంలో నేరాలకు చిన్న పెద్ద తేడా ఉండదు. అసలిక్కడ నేరాలు అరుదు. ఏ నేరానికైనా ఒకటే శిక్ష, అదే ఉరిశిక్ష అన్నాడు వీరేంద్ర. అయితే నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను దొంగతనం చేస్తూ ఉండగా ఎవరూ చూడలేదు కాబట్టి పెద్ద శిక్ష నుంచి తప్పించుకున్నాను అన్నాడు వినయుడు తేలికగా ఊపిరి పీల్చుకుంటూ. అమాయకుడా, స్వర్ణద్వీపంలోని గొప్పతనం నీకు తెలియదు. వారికి తెలియకుండా ఇక్కడేమీ జరగదు. నేరం జరుగుతున్నప్పుడే వారు నేరాన్ని, నేరస్తుని కూడా చూడగలరు అన్నాడు వీరేంద్ర. అయితే అప్పుడే వాళ్ళేమీ చెయ్యరా అన్నాడు వినయుడు. ఈ ద్వీపంలో అడుగుపెట్టిన వారు రాజుకు తెలియకుండా బయటకు ఎలాగో పోలేరు.
నేరస్తులను పట్టుకునేందుకు ఇక్కడ నిర్ణీత సమయం ఉంటుంది. ఇక్కడ రోజుని 24 గంటలుగా విభజించారు. తెల్లవారుజామున 1 గంట నుంచి మధ్యాహ్నం దాకా 12 గంటలు, మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి దాకా 12 గంటలు. ద్వీపవాసులందరికీ సమయం తెలిసేందుకు రోజు ఒక గడియారం గంటలు కొడుతుంది. అది విని మేమందరూ సమయం తెలుసుకుంటాము. రేపు వేకువజామున గడియారం 5 గంటలు కొట్టగాని రాజభటులు నీ కోసం రాకపోతే నీవు గండం గడిచి బయటపడినట్లే. ప్రతిరోజు నేరస్తుల్ని పట్టుకునే సమయం అది. వేకువజామున 5 దాటాక నేరం చేసి ఉంటావు. అందుకని రేపటి దాకా శిక్ష వాయిదా పడి ఉంటుందని నా నమ్మకం అన్నాడు వీరేంద్ర. విజయుడికి గడియారం గురించి తెలియదు. అందుకని ఆ వివరాలన్నీ అడిగి తెలుసుకొని నాగరికత ఎంత అభివృద్ధి చెందిందోనని ఆశ్చర్యపడ్డాడు. స్వర్ణద్వీపంలోని జ్ఞానులు అద్భుత పురుషులని, వాళ్లను వెంటనే కలుసుకొని ఎన్నో సందేహాలు తీర్చుకోవాలని, ఎన్నో కొత్త విశేషాలు తెలుసుకోవాలని అతడికి తోచింది. ఇక అలాంటి ఆశలు పెట్టుకోకండి. మీరిద్దరూ కలిసి వచ్చారు. మీలో ఒకరు నేరం చేశారు కాబట్టి జ్ఞానులు మీ ముఖాలు చూడరు. మీలో నేరం చేసిన వాణ్ణి ఉరితీసి రెండో వాణ్ణి ద్వీపం నుంచి బహిష్కరిస్తారు అన్నాడు వీరేంద్ర. అంతలో దూరంగా గంటల శబ్దం వినబడింది. గడియారం సరిగ్గా 10 గంటలు కొట్టింది. వీరేంద్ర వారి వద్ద సెలవు తీసుకుంటూ, ఇక రాజభటులు మీ కోసం రావటానికి సరిగ్గా 7 గంటల సమయమే ఉన్నది. ఎక్కువ ఆలోచించకండి. జరగనున్నది ఆపడం మీకు సాధ్యం కాదు. అంతవరకు హాయిగా నిద్రపోండి అనేసి వెళ్ళిపోయాడు. విజయుడు, వినయుడు నిద్రపోవాలని ఎంతగానో ప్రయత్నించారు. తెలియక చేసిన తప్పుకు పడబోయే శిక్ష గురించి వాళ్ళిద్దరూ ఎంతోసేపు మథనపడ్డారు. అలా విచారిస్తూ ఉండగానే గడియారం 11 గంటలు కొట్టింది. ఇక 6 గంటలు ఉన్నది అన్నాడు వినయుడు. గంటలు లెక్క పెట్టకు, ప్రమాదం గురించి భయపడకు. ఎన్నో గండాలు గడిచి గట్టెక్కామంటే అది మన ప్రతాపం కాదు, భగవంతుడు మనకు సాయపడుతున్నాడు. ఇంతవరకు సాయపడి ఇప్పుడు ఊరుకుంటే భగవంతుడి శ్రమ కూడా వృధా అవుతుంది. అందుకే ఆయన ఎప్పుడూ మనకు సాయపడతాడు. ధైర్యంగా ఉండు అన్నాడు విజయుడు. నేను తప్పక ధైర్యంగా ఉండగలను, కానీ నేను భగవంతుణ్ణి నమ్మడం లేదు. నువ్వు పక్కన ఉంటే అదే నాకు ధైర్యం అన్నాడు వినయుడు. అయినా మిత్రులిద్దరూ నిద్రపోలేదు. గడియారం కొట్టే గంటలన్నీ వాళ్ళు వరుసగా వింటూనే ఉన్నారు. చివరకు గడియారం వేకువజామున 5 గంటలను కొట్టనే కొట్టింది. ఆ వెంటనే, విజయుడు, వినయుడు ఇక్కడే కదా ఉంటున్నది. స్వర్ణద్వీప చక్రవర్తి వారి నేరాలను విచారించవలసి ఉన్నది. త్వరగా బయటకు రండి అన్న రాజభటుడి కేక వినబడింది. అంతే, వినయుడిలో అంతవరకు ఉన్న ధైర్యం ఒక్కసారిగా ఆవిరి అయిపోయింది. ఇంకా ఉంది.